సందేశాన్ని వినవలసిగా కోరుతూ ఉన్నాను. తమ్ముళ్ళు ఆ జెండాలు దించాలి, వెనక నుండోళ్ళు కనపడాలి. జెండాలని దించండి, అన్ని జెండాలు దించాలి. ప్లీజ్ మీరే తమ్ముడు జెండాలు దించండి, మళ్ళా ఎగరేద్దాం. వెనక వాళ్ళకి కనపడాలి. ఎన్నికల వేళ ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి ప్రజాగళం పేరుతో మీ దగ్గరకు వస్తే మీరు నన్ను చైతన్యవంతులు చేసే పరిస్థితికి వచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు. అది రాయలసీమ కావచ్చు, కోనసీమ కావచ్చు, ఎక్కడ చూసినా అదే స్పందన, మహాస్పందన. గెలుపు మనదే, ఆలోచనే లేదు. 100% మనమే గెలుస్తున్నాం. నేడు రావుల పార్లమెంట్ నాకు గుర్తొచ్చి గేట్ వే ఫర్ కోనసీమ, అందాల సీమ. అలాంటి ప్లేసుల్లో మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడడం, కంబైన్డ్ ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రజాదళానికి ప్రారంభం చేయడం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆకలి మీదున్న సింహం వేట కోసం ఎలా ఎదురు చూస్తుందో, నేడు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో అన్ని వర్గాలు కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, 2 బట్టలు నొక్కుదామా, చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి కారణం ప్రశాంతతకు మారి పేరు కోనసీమ. ఎప్పుడైనా ఇక్కడ హింసుందా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా మిమ్మల్ని. దాడులు, కబ్జాలు, అక్రమ కేసులు, వసూళ్లు, కుల రాజకీయాలు, మాఫియా రాజ్యాలు, గంజాయి, ఒకటిగా తమ్ముళ్ళు ఎన్ని చెప్పినా తక్కువే. మా తమ్ముడు చెప్తున్నాడు, జగ్గిరెడ్డి అవినీతి. ఇక్కడ జగ్గిరెడ్డి అవినీతి, అక్కడ అవునా కాదా నేను అడుగుతున్నా. అవినీతి, అవినీతి, దోపిడీనే దోపిడీ. మామూలు దోపిడీ కాదు, ఇది మహా దోపిడీ. అవునా కాదా? అందుకే వచ్చాము ఒక జట్టుగా.